पूगी फलम नागवल्लीदलत्वेदो सकुंकुमाक्षितपुष्पेन प्रथितो सघृतो सवस्त्रो सजरो सशोष्प इमो वीरापूर्णफलं महामुद्रं समर्पयामि नमः स्वाहा। माता महारानी की जय। जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर हर दुर्गे हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे भव दुर्गे भव दुर्गे भव भव दुर्गे भव दुर्गे भव दुर्गे भव दुर्गे भव भव दुर्गे भव అందరూ కూడా మనసులో శతాక్షి నమః అంటూ అమ్మవారి నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. ఓం ధ్యానం నాగాధీశ్వరస్య పరిభవాత్మస్వరత్నావళి ఆసదే హరాదివాన్ ఏచత్రం భాసినా పద్మావతి చిత్తరే ఓం శక్తిగాయి ఓం ప్రసవాద స్వాహా जय जय श्री मार्कंडेय पुराणे सूर्य रावणे ब्रह्मंदरे देवी महात्म्ये सत्ता जगन्मात्मन वस्तुलोके महादेवेश्वराय नमः नमः अद्रायिका वरदास्ता भागाये सायुधाये समाहदाये समरिवाराये सशक्तिकाये शताक्षी देव्ये धूम्राक्षी देव्ये पूगे वर्णागमने सत्त्ववान् पुष्पेन प्रत्यर्चितो सधृतो सवस्त्रो सजरो सशोर्म इमं नारिकेल परमहावति समर्पयामि नमः स्वाहा। माता महारानी की जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे पार्वती पदये हर हर महादेव अध्यायము అమ్మవారు చాముండేశ్వరిలో చండికాయై నమః అంటూ ఉన్నారు. అమ్మవారి యొక్క అధ్యాయంలో సమస్త శత్రు సంహారానికి అమ్మవారు ఉద్ధరించి ఉంటుంది. చాముండేశ్వరి స్వరూపంగా ఉంటుంది కనుక ఎవరైతే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మీకు ఉండేటువంటి చిక్కులు కానీ ఇతరత్ర శత్రువాదులు కానీ నరదృష్టి కానీ ఉంటే ఈ అధ్యాయము చరిత్ర వినడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చండికాయై నమః అని మనసులో అమ్మవారి యొక్క నామ సంకీర్తన చేస్తూ హోమాన్ని నిర్వహిస్తూ ఉండండి. ధ్యానము ధ్యానే రత్నపీఠే జీవన పరిణం సుందరి శ్యామలాంగి నిర్దీనాని కరోలే త్రిగుణధరా మల్లకే పాలయంతి అల్లాహనా రత్నమాలా నియమితోనిగా నమస్తా ఆగంగి జగవాత్ల మధుర మధుమన నిన్నకోటాదివాల ఓం నమఃశక్తిగాయో దుశర్వాద స్వాహా ఆజ్ఞాకే దోదే యాచండం కవలోద్వాహ చతుర్నమలోగే రాయ కితిలాయ స్వాహా నీతో దోదుష్ట జండ భండో మహాగురు వాదినా
कल्याणी कल्याणी ललितं चंडिकां स्वाहा जय जय श्री मार्कंडेय प्राणे सूर्य सावरणिके हनुमंतरे देवी महात्मे सप्तमः परमस्तु नमो देवे महादेवे शिवाय सततं नमः नमः प्रकृते भद्राय नियता प्रणदास्पदा साकारे सायुधाये समाहनाय सबरिवाराय सशक्तिराय सप्तमाध्याय देवताय कर्पूर विराजताय श्री काली चामुंडा देवी भूमि वर्णाराय द्रव्ययुधा सकुंकुमाक्षय पुष्पे अभ्यर्थिता साधृता सावस्त्रा सजना सशोभा इवं विश्वानरण्यः समर्पयामि नमः स्वाहा बाजा महाराज्ञी అందరూ రెండు చేతులు పైకి గట్టిగా దీవించాలి అప్పుడు ప్రసన్నరాలే అమ్మవారు అందరూ కూడా ఆశీర్వచనము అనుగ్రహం చేస్తుంది బాజా మహారాజ్ఞీ विश्वमालिनी माता की जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे हर 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 दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे సప్తశతి చాలా విశేషమైనటువంటి చరిత్ర. అయితే అమ్మవారి యొక్క ప్రస్తావన అనేక పురాణాల్లో ఉంది. కానీ మార్కండేయ పురాణంలో ఉండేటువంటి 700 శ్లోకాలు మాత్రమే ఎందుకు చండీ సప్తశతి అని పూర్తిగా ఏ దేవత యొక్క అనుజ్ఞ లేకుండా కేవలం అమ్మవారి యొక్క చరిత్ర మాత్రమే ఉండేది కాబట్టి సప్తశతి ఈ 700 శ్లోకాలు మాత్రమే పారాయణ చేయబడతారు. అనేక మంది రాక్షసులు వధిస్తూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అనేక పర్యాయాలు భూమండలాన్ని కాపాడడానికి ఆదిపరాశక్తి అయినటువంటి చండే జనేదే ఏదైతే ఉండేది విడిపాదులే బౌలే జైనే విచ్ఛేదే శుద్రేషు స్వాహా భక్తాభవాన్ ఉద్యమసర్ జ్ఞానాదే జ్ఞానామాదిదే స్వాహా అద్య సర్వరేకే జపసరతే కృతమైధాః సంపూర్ణాంతే జ్ఞాత సూరే వ్యాకారత్య సదాసదాః విభాగితత్య జ్ఞానగణం స్వాహా ఇత్యాజ్ఞా భక్తి దేవతాః నిత్యకామః శ్రీ జగత్ స్వాహా ఆయ శ్రీ ఖ్యాతనే సదరే స్వాహా సదసింహ మహానామీ భగవాన్ घटास्मने नरनार विमुखना चक्रमय स्वाहा माता भरतमुखा विराणे भीषण एकाल निक्वे सर्वदायिनी महानिलय यात्रा भाविभूषण स्वाहा औरारीशक्ति हस्ताशमयो नमः योगमध्य वेदैत्या अंबिका गुहरूपिणी स्वाहा वेदैत्य सर्व परिसंस्कृतान् शिखरचक्रदशान् गगकाभिवायो स्वाहा विक्रमाणा समरूपं व्याविप्रदोहरे शिष्टिस्थाप्य विदद्वाराहि प्रदेशं स्वाहा రక్తబీజులు కూడా ఎలా ఉంటుందంటే రక్తబీజులకు ఒక వరం ఉందట. ఆయన రక్తం చుక్కలు ఎక్కడెక్కడైతే పడతాయో అక్కడ మళ్ళీ ఆ భూమండలం నుంచి మళ్ళీ ఆయన ఉద్భవించాలి అని చెప్పి వరం కోరుకుంటారు. అమ్మవారి భూమి మీద రక్తం పడకుండా ఆ రక్తమంతా కూడా అమ్మవారి తాగుతున్నట్టుగా అమ్మవారిని రక్తాక్షిదేవి అని అంటారు. కాబట్టి విశేషమైనటువంటి అధ్యాయము సమస్త శత్రుబాధలన్నీ కూడా అమ్మవారు దయతోని ఈ అధ్యాయం వినడం వల్ల తొలగిపోతాయి.
కాబట్టి దత్తాక్షి దేవి నమస్కారం చేసుకోవడానికి సావధాని సావధాని సవాహనాలి సవివారాలి సుశక్తికాలి అష్టమాధ్యాయ దేవాలి అష్టమాతృకా సహితాలి దత్తాక్షి దేవి పూలి నాగవల్లి గర్భయుతో సగుంకుమాక్షర పుష్పేభ్యర్థుతో సఘృతో సవస్త్రో సజనో సజోర్పో ఇవ విక్షుబంధం మహావరం సమర్పయామి నమః స్వాహా మాతా మహారాజ్ఞి భవాని నామ గతేజ పరదుర్గే విశ్వమాయని మాతాకి జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే जगदम्बे विश्वपालिनी माता की हर पार्वती पदये हर हर महादेव हर तोमिदवाध्यायము పదవాధ్యాయము ఈ పదవాధ్యాయంలో రాక్షస సంహార దీర్ఘనాభ్యాం భగవన్ భవదామః దేవ్యాసి నమః చమత్రే నమః సంహార పురీచేతాన్యాం లోకముక్తివే దేవాదే జగారుభాయత్య మనిషోపచార్యో స్వాహా వశినవాద స్వాహా జగారుభాయత్య దేవాదే శుభాగమ శుభకరేషు దేవాదే స్వాహా అన్యమాన మహాదేవ విలోక్య మధ్యమద్వంద అభ్యరావణి శుభముఖ్య సృజయ స్వాహా నమదే సూర్యయామాత్ర కాంత దేవదినో స్వాహా కార్యకమత్వజ్ఞగం స్మౌదానేన అరాభ్యాంతని నాదే నమస్మరా తేజోయ దాసాః శుభదో దీనారః తైశ్చైర్ద ఆస్తి శుభకో పవనయో స్వాహా మంత్రిష్ఠతి తేజ వ్యాజః రావిగాయన దదాతి आदित्य मुक्तार काल आदितीशर आया देवनी गुणाभा सारे नस्ता महोल्कया स्वाहा नारायण शुभस्य व्याकरो गत्रयांतरम निर्घातनिस्मनोभो रजितवा नवनीपदे स्वाहा देवी शुभस्त त्रैदांशर चिच्छेद सुषरे रुक्री शतसोष सहस्र स्वाहा साजिका क्रुद्धा गोली नविदघानदम सददाभदोभो ममोचितो निवाद स्वाहा शुभ संप्राप्ति देन अमातकामुकः सर्वंदधा स्वाहा सर्वभावो नामयदन्तरे स्वाहा चक्राय छादय वाचिका स्वाहा ततो भगवते वर्षा दुर्गा नातिनाशिनी चिच्छेदना चक्रासुरे कारिकासुरा स्वाहा भोगेगे जगदन्नाराय सिद्धिका श्री मार्कण्डेय पुराणे सूर्य सावरणिके मन्वन्तरे देवी आहारणे नमः जगदम्बार्पणमस्तु नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रवृत्ति भद्राय भूमि फलो नागवल्ली दरद्वयुतो सकुङ्कुमाक्षर पुष्पेण अभ्यर्थितो साधृतो सवस्त्रो सजलो शशोर्पो इवं पुष्पाण्डकण्डैक्षुवटमहारुं समर्पयामि नमः स्वाहा माता महाराज्ञी की जगदम्बे विश्वभागिनी माता की जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे పదకొండవ అధ్యాయం విశిష్టత గురించి ఈ అధ్యాయం ఏంటో చెప్పుకుందాము. మాతా మహారాజ్ఞీ ఓం ధ్యానో ఉత్తప్తహే పరశురాం విచిత్రవన్ని నేత్రధరశైలాం కుజపాదరూఢం అభ్యే భువేచనలీం జోయత్యరూపాం కామేశ్వరీం కరుణాగ్రేకులేనాం ఓం నమశ్చండికాయే ఓం ప్రసురరాజ స్వాహా भजनानि
स्वाहा शास्त्रा दिव्या परमेश्वरी गंगोर चारणा स्वाहा सरस्वती देवी माता निरुद्रा आर्यस्यादे विनरचि केदे स्वाहा देवी राजत स्वाहा निश्चय देवी जिक्रे नाम सगरे स्वाहा पाताले सिद्धे ब्रह्मावदो अभ्यदावदा देवी देव्या मदिरे स्वाहा देव रत्नं चेरुतिगा धर्मकेश देवा निशमदा क्रामणं स्वाहा संस्कृतादे चिन्नन भागिदारदे यत्राम करघोरमिलाने धनाति स्वाहा चेदावे उग्रं श्रेष्ठे नामदाविनाशां प्रतिमेघवा स्वाहा दिवाले यामासुदे देवतुलः देव्या संजा विभाजे देवने नमस्काराय स्वाहा भेदत्व अनुहितरे देवराय समरिवाराये सागारे सायुधारे सवाहनारे समरिवाराये सुशक्तिकारे सिंहवाहनारे त्रिशूलपाशधारिणे दशमाध्याय देवताये इमो बाहुलिंगबलवहारप्रदानः स्वाहा बाबा महाराज की जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे भव दुर्गे भव दुर्गे भव भव दुर्गे भव दुर्गे सत्या संवेदमानस्य कामहानाथा महाराज की विश्वभानिनी माता की हर पार्वती पते हर हर महादेव शंभो शंकर 11వ అధ్యాయం ప్రారంభమవుతుంది. నారాయణ దేవిగా అమ్మవారి అవతారం జరుగుతుంది. భక్తులందరికీ కూడా జగన్మాతని పురాణాలన్నీ కూడా అలా మనం చదువుకుంటూ హోమం చేస్తున్నాం. రాక్షస సంహారం అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారట. అమ్మ బహిశత్రువులను అయితే వినాశనం చేశాం, మరి అంతఃశత్రువులను ఎవరు వినాశనం చేయాలి అంటే అంతర్గతంగా ఉండేటువంటి రోగాలను ఎవరు నశింపజేయాలి. ध्यानं पालनविद्युदिमिन्दकिरीटां तुङ्गभुजां नयनत्रयोक्तां स्मेरमुखीं वरदां कुजमार्पीतिकरां प्रवदे भुवनेशी ॐ वृषभिराये ॐ वृषभराज स्वाहा ॐ देव्या हरिर्जमहाश्री श्रीनाथामि ग्रोहमाता आचार्ये पुष्पवृष्णलाभाशिवाशिवज्ञा विकाशिनाथा स्वाहा देवी प्रपन्नात्यरे प्रसीदमात जगदोत्तिरस्या प्रसीद विश्वेश्वरि भासि विश्वं त्वमेश्वरी देवी दानस्य स्वाहा आधारभूता जगदस्त्वमेका महेश्वरूपेण यदस्तिनासि अवां स्वरूपस्थिराजाव्यादे विश्वमङ्गले ये स्वाहा वैष्णवीशक्तिरनन्तवीर्या विश्वस्यवीरमरमाशिमाया सम्मोहितं दे समस्तमेदं वै प्रसन्ना भूमिमुक्ति देवी देना दुष्मनेना भोगेया जगदं सागरडावादनो देवी भागे भ्रमस्नाय स्वाहा असुराज प्रजावनायुधसेगोद्वा शुभाय అమ్మవారికి నమస్కారం చేసుకున్న అందరూ కూడా సమస్త రోగ బాధలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క శ్లోకంతోని ప్రత్యేకంగా తోకమిలియాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మనకు ఉండేటువంటి సమస్త రోగాలన్నీ కూడా అమ్మవారు అనుగ్రహించేదాన్ని కూడా తొలగిపోతాయి. ఇకపైన ఎటువంటి రోగాలు కలగకుండా అమ్మవారు మనకు రక్షిస్తుంది. అందరూ నమస్కారం చేసుకోండి. రోగానశేషాన్ అపహంసి దుష్టాన్ దుష్టానుకామాన్ సకలానభీష్టాన్ స్వామాశ్రితానాం నవివందనానాం స్వామాశ్రితాభ్యా స్వామాశ్రితాభ్యా పైకి నమస్కారం చేసుకోండి. హర హర కీ జై రోగానశేషాన్ అపహంసి దుష్టానుకామాన్ సకలానభీష్టాన్ స్వామాశ్రితానాం నవివందనానాం స్వామాశ్రితాభ్యా శ్రేయదాప్రయామి స్వాహా श्रेदापयामि स्वाहा कीर्तनमित्रनन्दनन्दनन्दयामि महालवः रूपैरनेके मोहात्मोति कृपाम्बिके तत्रोगम्या स्वाहा विद्यादासदेवेदेवादेवाके जनातुरन्या वास्तवते भान्तराणि विभामयके तदेव स्वाहा अच्छाभियतो गर्भातनागा यदारयो तस्य
गायत्राभिमध्ये दत्तस्थितात्मैवाग्निष्वं स्वाहा विश्वेश्वरत्वं परिभागविश्वं विश्वात्मकाधारे विश्वं विश्वेशौर्य अवधिभक्तिस्वाध्याये द्वैभक्तिरब्धा स्वाहा नित्यं विहारवनागधनेव सिद्धः पापानि सर्वजगदां प्रसन्नया भक्तादवगणिरात् मोहवसर्गान् स्वाहा प्रियत्वं विश्वात्मकाधारे त्रैलोक्यवचनामिन्ये लोकानां प्रदाः स्वाहा సమస్త బాధలు తొలగిపోవడానికి అమ్మవారికి ప్రత్యేకంగా తెల్ల ఆవాలని నాకు సమర్పించడం హోమంతో సమర్పించడం జరుగుతుందమ్మా. శ్లోకం చెప్తాను, అందరూ కూడా భక్తి శ్రద్ధతో చెప్పండి. ఎలాంటి బాధలున్నా కూడా జగన్మాత దయ వలన ఆ బాధలన్నీ కూడా అమ్మవారు తొలగించి వేస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది, సమస్త జగాన్ని కూడా అమ్మవారే రక్షిస్తుంది. కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధతో గట్టిగా ఏకకంఠంతో నేను చెప్పేటువంటి శ్లోకాన్ని చెప్పండి. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ ప్రయాకార్యో అస్మద్వైరీ వినాశనం. ఇంత ప్రత్యేకత ఈ చండీ హోమానికి ఉంది కాబట్టి చండీ హోమం చాలా విశిష్టమైనటువంటి ఫలం ఇస్తుంది. కాబట్టి మనకు ఉండేటువంటి బాధలన్నీ కూడా అమ్మవారికి వినియోగించుకొని, తల్లి జగన్మాత నీ దయ వలన మాకు ఉండేటువంటి సమస్త క్షామ నామరాశి ఇంటి బాధలన్నీ కూడా తొలగిపోయి నీ అనుగ్రహం చేత వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా సుఖమయము శుభమయం కావాలంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. జిల్లావాదాన్ని సమర్పిస్తున్నాము. ఓం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యమస్మద్వే వినాశనం स्वाहा देवराज स्वाहा वैश्वयंत्र यत्राप्ते अत्ताविजवेगे शुभ शुभ देवान्यत पतिने भागे स्वाहा नंदगोप कैला नायरा अधर्मदा हस्ताना विश्वविद्या चरणाग्नि स्वाहा रूपे सर्वेदने आलेज अर्चन वैकुंठ चाला स्वाहा अत्यंत नाम अंगुलित धर्माधान दत्तारंगा विश्वविद्यालय कुसुमा स्वाहा तो क्या हरिष्यन्ति सतत प्रकृतिना स्वाहा ओयस्ते वार्षिक ज्ञाना विज्ञाना फति मणि भिद्यं लाभो मासंभे विश्याम्यां जो स्वाहा निरालिक्ष श्यामे मुनि नीकैसे ध्वजा सदा शिवदा स्वाहा हम जंगल मात्र एवं भुवि श्याम राजा लीलावृष्णि दानदारे स्वाहा स्वागत हरि ఒక ఆకుకూరని అమ్మవారికి సమర్పిస్తున్నాము. మంచి భక్తి లభించడానికి. భక్తి అంటే మనం తింటే సరిపోదండి, మాదిరిగా 10 మందికి పెట్టేటువంటి స్థితి అమ్మవారిని మనం కలగజేయాలి. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకుని అమ్మవారికి ఆకుకూరని శాకం కర్రీ స్వరూపంగా అమ్మవారికి సమర్పిస్తున్నాం. విఖ్యాతం విరాయస్య అన్నంపరే అత్రేవర విశ్వాం దుర్గవాక్యం మహాపురం స్వాహా माता महाराज की दुर्गा देवी विख्यातं तन्मे नमः श्री पुरस्ताप्य नाभि मंडोबं कृपायमाने स्वाहा शिष्यामि नाथनाकारणात् सदाम यत्र वेदोषेज्ञा नमो दे स्वाहा दुर्गा देवी तन्मे नमः श्री ज्ञानांग त्रैलोक्य महाभाषाकृष्ण स्वाहा ब्रह्म मंत्रप्राद त्रैलोक्य श्री राधाय विश्याम महापुरं स्वाहा. కాబట్టి నారాయణదేవి నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవే మహాదేవే శివాయ సర్వనమః నమః భద్రాయ యదా ప్రణదా సాధాయే సాయుధాయే స్వాహాయ పరివారాయ నిత్యాయ ఏకాంశాధ్యాయ దేవాయ సర్వనారాయణే దేవి భూమి ఫలవ నాగవల్లి ధర్మణి యుదో సర్వకుమార్ పుష్పేన భేద్యేనో సహృదో సవస్త్రో సజరో సుశోర్మో ధారిణీ మహాదేవ स्वाहा माता महाराज की जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे शंकर भगवान की पार्वती पदे
మనసులో జపం చేసుకున్నారు. షోడశాక్షరి మంత్రాలలో మొదటి మంత్రము శ్రీబాలా మంత్రము. బాలాదేవి మంత్రము ద్వారానే ఇతరత్ర మంత్రాలు చేయడానికి యోగ్యత కలుగుతుంది. కాబట్టి ప్రధానమైనటువంటి విధిగా शरत्काले महाभूताग्रे यात्रवासिके तस्यान्वे महात्मसर्वाभक्ति समन्वित स्वाहा सर्वाभासोऽपि निर्मुक्तो धनधान्यसुधान्वितः मनुष्योमत्तसादेन भविष्यति न संशय स्वाहा श्रद्धामय महात्म्यं ददारोत्पत्तये स्वाहा आक्रमण्य युद्धे सजायने निर्भयकुमान् स्वाहा श्रीभवस्त्रं श्रीकल्याणं सौमतिने वन्दनेव ओं सामाहात्म्यं भोजनदा स्वाहा शान्तिजनवसुधानं वसुधने राधिका जोगा स्वाहात्म्यं हृदयां स्वाहा राजवैयादिकाभि राजलाराः पुष्पकंकर पुष्पप्रदाय स्वाहा आराय भुजानामानां शान्तिकारकं सर्वार्वे देवतामैते नमः स्वाहा देवतानां शेषानां बलहारकं रक्षाभुजनानां देवनागं स्वाहा सर्वमेतं महात्म्यं वसतिरिकारकं पशुपुष्पार्के धूपे जलधरे वैष्णवोत्तमे स्वाहा बोधयो विभोक्षणीये नारदिशो अन्येषु देवोकिलाने उच्चरेण स्वाहा एतेर्ने कुलेदा केन्द्रग्रस्तकृतेस्ते सुरमहे सुरलोके अनुलोमिना स्वाहा ये धारे ये भानिक्या विलमो देवो विधात्या अपनप्राण संभोधो देवो जन परिवारं स्वाहा हे नमो देवी सुखेव सुकृतो ये साया क्रिया विज्ञान प्रतिष्ठा भेटले स्वाहा यातो वेदं ब्रह्मांड महेश्वर महाकार्य महाकाली महाकालेश्वर विना स्वाहा देवकाली महाकाली दैवते भवजिता श्री करो भूतानां श्रीवरा ईश्वरा स्वाहा हमारे नाम लक्ष्मी विप्रा वैदेव भावे लक्ष्मीरा सा देवता स्वाहा रुद्रा पुष्पे देवगण धाति मित्रा तथा नित्यं बुद्धा पुत्रेण नित्य सुभान प्रेम स्वाहा जय देव श्री माते द्वादशः ओम नमो देवी महादेवी शिवाय सुरंदनः प्रकृति भद्राय नियदा प्रदा सुदा सांगाय सायधाय सवाहराय सबरिमालाय सहस्राय द्वादशाध्याय देवताय श्री बाला त्रिपुर सुंदरी देवी भोगे फलो नागवल्लीदत्तो सकुमाक्षरस्मेरभ्यर्चितो सघृतो सवस्तो सजरो सजोर्पो इवं निर्वलं महाविष्णुवर्तयाविदम स्वाहा राजा महाराज्ञी जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे भव दुर्गे भव दुर्गे भव भव दुर्गे भव दुर्गे भव दुर्गे भव दुर्गे भव दुर्गे जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर हर दुर्गे हर दुर्गे हर दुर्गे
చివరి అధ్యాయము. ఈ యొక్క అధ్యాయంతో చండీ సప్తశతి 700 శ్లోకాలు పూర్తయిపోతాయి. శ్రీ విద్యా స్వరూపము సకల కళలు కూడా అమ్మవారే ప్రత్యేకమైనటువంటి అధిష్టాన దేవత. అందుకే అమ్మవారు శ్రీ విద్యా స్వరూపిణిగా ఈ అధ్యాయంలో దర్శనమిస్తుంది. అందరూ కూడా చెప్పండి, శ్రీ విద్యాయే నమః, చండికాయే నమః, శ్రీ మహా త్రిపురా సుందరి దేవ్యై నమో నమః. అందరూ శ్రీ విద్యాయే నమః అంటూ ఈ యొక్క అధ్యాయాన్ని గ్రహిస్తుండండి. మాతా మహారాజ్ఞికి జై. జ్ఞానం బాలాత్మండల భాసాం చతుర్బాహం త్రిలోచన పాదాంగ్రహీతికరా పారయంతి శివాంబరే. ఓం నమః చండికాయే, ఓం వృషభవాద స్వాహా. एवं प्रभावाधारे वेदं भागिते स्वाहा. विद्यादेव भगवत् विष्णुवाय प्रजादेव वैष्णदेव देवेन स्वाहा. देवो हिदाचे मोहमे सिद्धिदावरे नाममे महाराजनं परमेश्वरे स्वाहा. राजादेवना भोगसर्गा भोगदा स्वाहा. निर्विघ्नादेव वन्वे कदाचार हरणे स्वाहा. सर्वेश विश्वामि नंदजना अम्बाया नदी पुण्यवास्त्रा स्वाहा. एवं समाराधे स्वाहा. సప్తశతిలో 700 శ్లోకాల్లో 700 శ్లోకం చెప్తున్నాము. చివరి శ్లోకము. అందరూ కూడా భక్తి శ్రద్ధలో జగన్మాత నమస్కారం చేసుకోండి. ఏవం దేవ్యావరం లబ్ధ్వా సురదః క్షత్రియర్షవః సూర్యా జన్మ సమాసాత్య సావర్ణిర్భవితా మనోః ఓం స్వాహా. హే శ్రీ మార్కండేయ పురాణే సూర్య సావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్యే త్రయోదశః జగదంబార్పణమస్తు. మా ఈరోజు మహాపూర్ణావతి ఉన్నది. పూర్ణావతి అనేటువంటిది ఈరోజు చేయలేదు. ఎందుకంటే త్రయాణిక దీక్ష కదా, 3 రోజుల దీక్ష ఉంది కదా. రేపటితో దీక్ష సంపూర్ణమైంది కాబట్టి రేపు పూర్ణావతి, మహాపూర్ణావతి రేపు. ఈ రోజు చండీ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి హృదంగా సమర్పించడం జరుగుతుంది. ద్రవ్యాలు అన్ని కూడా. కాబట్టి 13వ అధ్యాయానికి సంబంధించినటువంటి చాటని అమ్మవారికి సమర్పిస్తున్నాము. భక్తులందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ నిల్చొని యాగశాల చుట్టూ రండి. చూసే విధంగా శ్రీ మహాత్రిపుర సుందరి దేవికి అందరూ కూడా చేతులు జోడించడం నమస్కారం చేసుకోండి. అమ్మవారికి శ్రీ విద్యా స్వరూపిణి గట్టివేయడం. माता की चंडिका माता की शंकर भगवान की पार्वती पदे हर हर महादेव शंभो शंकर. అమ్మవారికి సుమంగళికి ఎట్లయితే ద్రవ్యాలన్నీ కూడా సమర్పిస్తామో, తాంబూలంగా ఇస్తామో, జగన్మాతకి కావలసినటువంటి సుగంధ ద్రవ్యాలు, సుమంగళి పసుపు కుంకుమలు, చాట, ఇతరత్ర చీర ఇవన్నీ కూడా అమ్మవారికి ఇప్పుడు సమర్పిస్తాం. ఇది కేవలం ముఖాహుతి మాత్రమే. నమస్తస్యై నమో నమః. జగన్మాతకి నమస్కారం చేసుకోండి. మీకు వేసేటువంటి ద్రవ్యాలన్నీ కూడా కనపడాలి అంటే కొంచెం
చూడాలి. అందరికీ అవకాశం వచ్చేటట్టుగా కొంచెం దూరంగా చూడండి, మరీ దగ్గరగా కాకుండా ముందుగా ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః. నమః ప్రకృతే భద్రాయే నియతా ప్రకటాస్మరాత్. శ్రీ రామచంద్రవాద మహాకాళీ మహాలక్ష్మీ మహాగణపతి స్వరూపిణి త్రిపురాత్మికా త్రిశక్తి స్వరూప చండీ పరాదేవత ప్రీత్యర్థం మహాహుతిం సమర్పయామి. మహాహుతిం దృశ్యే ద్వాదశభేదేన ఆచ్యేన సంపూరయిత్వా ఏకం ద్వే त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश इत्यादि गृहीत्वा ॐ सप्तदे अग्ने समिधः सप्तहित्वा सप्तविषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा भक्तयो मीरा प्रणस्वा भूतेन साङ्गाये सायुधाये सवाहनाये सपरिवाराये सदत्यवत्ते पुत्रपरिवार समेताये श्री महाकाली देव्ये श्री महालक्ष्मी देव्ये श्री महासरस्वती देव्ये स्वरूपिण्ये त्रिपुरात्मिकाये त्रिशक्ति स्वरूपा चंडी परादेवताये यन्दानमे भक्तानमे क्षेमस्तमे भविष्यमे विश्वन्तमे महत्तमे भंगिस्तमे नामस्तमे गोस्तमे प्रभोस्तमे श्रीरन्तमे हयस्तमे रुदन्तमे रुदन्तमे वाक्यम श्रीवादस्तमे भायुस्तमे सिद्धन्तमे भयन्तमे रुदन्तमे जगरन्तमे सुशान्तमे रुदन्तमे ऊर्जमे सुरदातमे पयस्तमे वसन्तमे भुजन्तमे भगतमे भक्तिस्तमे समेतमे रुदन्तमे वस्तिस्तमे वेत्रन्तमहोद्भित्रन्तमे तमे राजस्तमे पुष्कन्तमे पुष्टिस्तमे विभुतमे प्रभुतमे मौतमे भूयस्तमे पूर्णन्तमे पूर्णगरन्तमे क्षितिस्तमे पूर्णवास्तमे कण्ठमे चित्तमे विजयस्तमे जलान्तमे आधास्तमे
जगदम्बे विश्वकालिनी माता की शंकर भगवान की वसोद्धारान् जो दिवसोर्मेधाना सतदिवा एषा होयते प्रदस्यमानेन मेषाधारामुष्मिन् लोके पिन्वमानोपतिष्ठनाज्येन जोतिते जोवार्जन् ते जोवसोद्धारा तेजसैव तेजो वरुन्धे जोगा मावै वसोद्धारा कामा एव वरुन्धे यत्कामयेत प्राणास्यात्माद्यम्बे एकादशमे विश्वस्तमे पञ्चदमे सप्तदमे नवदमे एकादशमे त्रयोदशमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकविंशतिष्टमे त्रयोविंशतिष्टमे पञ्चविंशतिष्टमे सप्तविंशतिष्टमे नवविंशतिष्टमे एकत्रिंशतिष्टमे त्रयस्त्रिंशतिष्टमे चतुष्षष्टमे षोडशमे द्वादशमे षोडशमे विंशतिष्टमे चतुर्विंशतिष्टमे द्वात्रिंशतिष्टमे षट्त्रिंशतिष्टमे चत्वारिंशतिष्टमे चतुश्चत्वारिंशतिष्टमे साधत्वारिंशतिष्टमे मादस्तप्रथमस्त विरस्तकृतस्तर्वस्तभोधाद यस्य भोगस्तभुवनस्ताधिपतिष्ठ ॐ शान्ति 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 माता महारानी की ओम देव पुरुषाय नमः श्री चंडीमहादेव्यै नमः ओम नमो देवी महादेवी परिगाय नमो देवी महादेवी शिवाय सततं नमः नमस्कृति भद्राय नमः श्री चंडीमहादेव्यै नमः लम्बेद्वात्मने गन्धं प्रकल्पयामि नमः स्वाहा अमाता विद्वात्मनाय चंडीमहादेव्यै नमः पुष्पं प्रकल्पयामि नमः स्वाहा देवादित्वात्मनाय चंडीमहादेव्यै नमः पुष्पं प्रकल्पयामि नमः स्वाहा नमस्ते चंडीमहादेव्यै नमः दीपं प्रकल्पयामि नमः मम अमृतत्वात्मनाय चंडीमहादेव्यै नमः नैवेद्यं प्रकल्पयामि ओम भगवान पुरुषाय नमः ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा माता महारानी की जय उग्र देवता शांत्यर्थम పరిప్రదాన దృశ్యే ఎవరు ప్రదక్షిణాలు అలాంటివి చేయకూడదమ్మా ఎందుకంటే మహాపూర్ణావతి కాలేదిక అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా ఈశ్వరుడికి మంగళమందు కోరాహారా నా భారం బోనీదే భవానీ వరాహర రార మంగళమందు కోరాహారా నా భారం బోనీదే భవానీ వరా కనులార నిను చూడ మనసున్నది కనులార నిను చూడ మనసున్నది జీవనమేమో పరికింప క్షణమైనది కనవే మాయా ఓ కరుణామయా కనవే మాయా ఓ కరుణామయా నీ కనికారమునగా నీ మనలే నయా హర రార మంగళమందు కోరారా నా భారం బోనీదే భవానీ వరార రార మంగళమందు కోరారా నా భారం బోనీదే
హరివరా రావయ్య శంకరా రసాకార సుందరా రావయ్య శంకరా రసాకార సుందరా సేవింతు నీ చరణాల శివాదీపకాంతులా రావయ్య శంకరా మదీయాంతరంగమైన హృదాకాశ వీధిలోన మదీయాంతరంగమైన హృదాకాశ వీధిలోన చిదానంద మందిరాన సదా వెల్గులందియాన రావయ్య శంకరా రసాకార సుందరా సేవింతు నీ చరణాల శివాదీపకాంతులా రావయ్య శంకరా అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వగణేభ్యో నమస్తే సర్వేభ్యః మానవం దేవదేవ భావసంరక్షణే అవిప్రజ్ఞా విద్యా దేవాదయ నమస్కారామి రక్షాం ధారయామి వందే మాతా మహారాజ్ఞి కీ జగదంబే విశ్వపాలిని మాతాకి వాళ్ళు ప్రేమిస్తూ అందరి దగ్గరికి కూడా పూలు తీసుకురావడం జరుగుతుందమ్మా. తాకి నమస్కారం చేసుకోండి. మహామంత్ర పుష్పము ఓం మంత్ర పుష్పం అది విశ్వస్యాయ ధనం మహదో జనాభస్తనం మధ్యామో ససన్నిభాయాం దేశ దినగోసోక్షోదస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యమధ్యే మహానగర్ విశ్వాచర విశ్వతోముఖః సోగ్రహుక్మివజం దిష్టన్నాహారమదర కవిః వార్ధమధస్సాయే రస్మయస్తస్య సంతతా సావయతి స్వం దేహమామాదన నమస్తకః యమధ్యే గంధవిధానీయోర్ధార్యమస్థితః ఏదదో యద మధ్యస్థాత్ విద్యుల్లేకే వభా శిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్థే ఆయతనమాన్ భవతే యో వాయో రాజతనం వేద ఆయతనమాన్ భవతే ఆపో వై వాయో రాజతనం ఆయతనమాన్ భవతే ఏవం వేద పామాయతనం వేద ఆయతనమాన్ భవతి ఆయతనమాన్ భవతి ఆయతనం భవతి లోపామాయతనం వేద ఆయతనమాన్ అర్జన్యో వా అపామాయతనం ఆయతనమాన్ భవతి పర్జన్యస్యాయతనం వేద ఆయతనమాన్ భవతి వే పర్జన్యస్యాయతనం ఆయతనమాన్ భవతి ఏవం వేద లోపామాయతనం వేద ఆయతనమాన్ భవతి సంవత్సరవ అపామాయతనం ఆయతనమాన్ భవతి సంవత్సరస్యాయతనం వేద ఆయతనమాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనమాన్ భవతి ఏవం వేద యోత్సరావం ప్రతిష్ఠితాం వేద ఏవ నిష్ఠతే రాజాధిరాజాయ ప్రసజ్ఞ సాహిరే प्रतिष्ठायै स्वाहेति जातवेदसे सुनवामसो ममि यतो निदहाति वेदः परशदति दुर्गानि विश्वानामेव सिद्धन्तरितात्रिः तामग्निवर्णां तपसाच्वरन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं वारजानव्यो अस्मान् स्वस्ति विरति दुर्गानि ईशान सर्व विद्यानाम ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो यो वेदानो
महासरस्वती देवता स्वरूपिणी त्रिगुणात्मिका शक्ति स्वरूप श्री वरपूजम देवता सहित विजय दुर्गा देवी नमो नमः नम पादारविन्दयोः वेदोक्त दिव्य सुवर्ण मंत्र पुष्पांजलिं समर्पयामि नमस्करोमि माता महाराज्ञी की प्रदक्षिणा చేసుకోండమ్మా దాని కానిచ బాబా నిజన్మాంతరవగామి రక్ష రక్ష పరమేశ్వర అమ్మవారిని మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించమని వేడుకొని వైభవోపేతంగా జరిగినటువంటి హోమము చండీ హోమము ఈ సందర్భంలో మనం ఏదైతే అమ్మని అడుగుతామో అమ్మవారు ఎంతో సంతోషపడి మనం అడిగినటువంటి వరాన్ని ప్రసాదిస్తున్నారు. అందుకని పెద్ద పెద్ద యాగాలకు ఉన్నటువంటి గొప్పతనం అది. అమ్మవారు మనం చేసేటువంటి యాగం వలన సంతోషపడి ఇంకా అనుగ్రహం చేస్తుంది. కాబట్టి మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవడం అందరూ కూడా అమ్మవారి యొక్క దయ వలన లోకం సుభిక్షితంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడి మంచి పంటలు లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆ జగన్మాతకి ప్రార్థన చేసుకోండి అందరూ కూడా. ఓం రక్తోత్పల రక్తగళ ప్రభాభ్యాం ధ్వజోర్ధరేఖ కులిశాంకుశాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో భవానీ పదపంకజాభ్యాం. ఇది ప్రార్థన నమస్కారం సమర్పయామి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. చెంపలు వేసుకోవడమ్మా. చెప్పండి. అపరాధ క్షమాపణ నమస్కార సమర్పయామి. సర్వ అపరాధాన్ క్షమ. తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పిదం దోషం చేసినా కూడా క్షమించమని వేడుకొని 2 చెవులు పట్టుకొని మీ పేరు మీ గోత్రం చెప్పి శిరస్సు వంచి జగన్మాతకు నమస్కారం చేసుకోవడం.